సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. నగర చరిత్రలో నిలిచిపోయే భారీ ఆపరేషన్ ప్రభుత్వ యంత్రాంగం నిర్వహించిందని తెలిపింది. ఎన్నడూ లేని విధంగా 861 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులతో కలిసి కాపాడామని హైడ్రా అధికారులు చెప్పారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో 15,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఐలాపూర్లో 1,236 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇప్పటికే జరిగిన నిర్మాణాల కారణంగా 861 ఎకరాలు మాత్రమే మిగిలిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇళ్లు కట్టుకున్న వారిని మినహాయించి ఖాళీగా ఉన్న భూమిని కాపాడామని ట్వీట్లో ప్రస్తావించారు. ఇళ్లు కట్టుకున్న పేదలు, సామాన్యులు ఆందోళన చెందాల్సిన పని లేదని హైడ్రా అధికారులు భరోసా ఇచ్చారు. టైం అడిగిందా సో దానికోసం ఇప్పటిదాకా ఆపిరు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి చెప్పింది. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కీలక ప్రకటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, చెప్పండి. ఈ రోజు ఉదయం నుంచి కూడా సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ లో చేపట్టినటువంటి హైడ్రా చేపట్టిన భారీ ఆపరేషన్ విజయవంతమైందని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపుగా 15,000 కోట్ల మార్కెట్ విలువ భూములను హైడ్రా కాపాడిందని చెప్పి కొద్దిసేపటి క్రితం హైడ్రా ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించి దాదాపుగా 861 ఎకరాలను పూర్తిగా పెన్షన్ కూడా పూర్తయిందని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఇతర ప్రభుత్వ యంత్రాంగాల సహకారంతో ఇదంతా పూర్తయిందని, అదేవిధంగా గత కొన్నేళ్లుగా కూడా హైకోర్టులో ఉన్నటువంటి కేసులను సాక్షి కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ప్రభుత్వ భూములు అమ్ముకొని వారి ద్వారా 100 కోట్లు సంపాదించారని చెప్పి కూడా ఆ ట్వీట్ లో హైడ్రా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్, అదేవిధంగా మరో స్విమ్మింగ్ పూల్, అదేవిధంగా 6 అంతస్తుల భవనాన్ని కూడా పూర్తిగా నీలమట్టం చేశామని, అదేవిధంగా 40 ఎకరాల మేర ఉన్నటువంటి ఫామ్ హౌస్ ను కూడా పూర్తిగా నీలమట్టం చేసి తొలగించడం జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఐలాపూర్ లో ప్రభుత్వ భూములకు సంబంధించి గత కొన్నేళ్లుగా గుడిచప్పుడు కాకుండా జరుగుతున్నటువంటి అమ్మకాలకు కూడా పూర్తిగా చెక్ పెట్టామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. దాదాపుగా గ్రామంలో ఉన్నటువంటి 1,263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇప్పటికే ఆక్రమణలు, అదేవిధంగా అమ్మకాల కారణంగా 860 ఎకరాలకు వచ్చింది. కేవలం ఖాళీగా ఉన్న భూములను తాము రక్షించామని, ఎవరైతే పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళు నిర్మించుకున్న ఇళ్ల జోలికి తాము పోమని చెప్పి భరోసాగా చెప్పడం జరిగింది. మొత్తానికి ఇప్పటివరకు హైడ్రా ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద ఆపరేషన్ ఎప్పుడు నిర్వహించలేదని కూడా చెప్పడం జరిగింది. అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా అదేవిధంగా ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామని, ఇక ముందు కూడా ఎవరైనా ప్రభుత్వ భూముల జోలికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి 6 అంతస్తుల భవనం ఏదైతే ఉందో, అపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఇంకా కూడా ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరి తెల్లవారుజాము వరకు కూడా ఈ కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది. ఆ కూల్చివేతలు అయిన తర్వాత పూర్తిగా శిథిలాలను కూడా తొలగించడం జరుగుతుంది. ఆ పెన్షన్ కూడా పూర్తి స్థాయిలో వేసిన తర్వాతనే అక్కడి నుంచి హైడ్రా సిబ్బంది వెళ్లడం జరుగుతుందని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. రైట్ పరశురాం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. టైం అడిగిందా సో దానికోసం ఇప్పటిదాకా ఆపిరు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి చెప్పింది. ఇతర కొట్టేసి ఎక్కడ పోతుంది, అవతల కొట్టాలంటే అవి తీయాలండి. టైం అడిగిందా సో దానికోసం ఇప్పటిదాకా ఆపిరు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి చెప్పింది.